మిలియన్ సబ్స్క్రైబర్స్, ప్రతిరోజు 1.5 పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్. పెగాసస్ ఈ స్పైవేర్ పేరు వింటేనే ప్రపంచ దేశాలకు వణుకు పుడుతుంది. దేశాధినేతలు మొదలుకొని ప్రముఖ రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు ఇలా ఎవరిని వదలకుండా నిఘా పెట్టి వారి ప్రైవసీని దోచేస్తుంది. మొదట్లో కొంతమంది వ్యక్తులనే టార్గెట్ చేసిన పెగాసస్ ప్రపంచవ్యాప్తంగా సామాన్యులు వాడే వాట్సాప్ పై కూడా నిఘా పెట్టిందనే వార్త దుమారం రేపింది. దీనికి సంబంధించి వాట్సాప్ మాతృ సంస్థ మెటా వేసిన కేసులో అమెరికా కోర్టు దానికి అనుకూలంగా తీర్పిచ్చింది. వాట్సాప్ యూజర్లపై నిఘా పెట్టింది పెగాసస్ను తయారు చేసిన ఎన్ఎస్ఓ సంస్థదే బాధ్యత అని స్పష్టం చేసింది. వాట్సాప్లో ప్రైవసీ ఉల్లంఘనకు సంబంధించిన కేసులో సోషల్ మీడియా దిగ్గజం మెటాకు భారీ ఊరట లభించింది. తమ మెసేజింగ్ యాప్లో బగ్ను వినియోగించుకొని ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ యూజర్లపై నిఘా పెట్టిందని కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ కోర్టులో 5 ఏళ్ల క్రితం దావా వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మెటాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. యూజర్లపై హ్యాకింగ్కు ఎన్ఎస్ఓ గ్రూప్ కారణమని తాము గుర్తించినట్లు న్యాయస్థానం వెల్లడించింది. వాట్సాప్లోని బగ్ సాయంతో ఇజ్రాయెల్ సంస్థ యూజర్ల ఫోన్లోకి పెగాసస్ స్పై సాఫ్ట్వేర్ను జొప్పించినట్లు మెటా ఆరోపించింది. దాంతో యూజర్లపై ఆ సంస్థ అనధికారికంగా నిఘా పెట్టినట్లు పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం హ్యాకింగ్, కాంట్రాక్ట్ ఒప్పందం ఉల్లంఘనకు ఎన్ఎస్ఓ సంస్థదే బాధ్యత అని గుర్తించింది. ఇక నష్టపరిహారంపైనే తదుపరి విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై ఎన్ఎస్ఓ గ్రూప్ ఇంకా స్పందించలేదు. దీనిపై వాట్సాప్ హెడ్ విల్ క్యాథ్కార్డ్ మాట్లాడుతూ ఇది గోప్యత సాధించిన విజయమని పేర్కొన్నారు. ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ వాట్సాప్ సర్వర్ల యాక్సెస్ను పొంది కొన్ని మొబైల్ ఫోన్లలో పెగాసస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసిందని 2019లో వాట్సాప్ ఆరోపించింది. జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు సహా దాదాపు 1400 మందిపై ఎన్ఎస్ఓ కంపెనీ నిఘా పెట్టిందని తెలిపింది. ఇందుకు సంబంధించి నష్టపరిహారం చెల్లించాలని ఆ కంపెనీపై దావా వేసింది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ కొనసాగుతుంది. పెగాసస్ స్పైవేర్ ఉదంతం భారత్లోని ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. 300 భారతీయ మొబైల్ నెంబర్లపై పెగాసస్ను వినియోగించారని 2021లో వార్తలు వచ్చాయి. ఇందులో అప్పటి 2 కేంద్ర మంత్రులు, 3 ప్రతిపక్ష పార్టీ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారులు ఉన్నట్టు ఆరోపణలు సంచలనం రేపాయి. అయితే ఈ ఆరోపణలకు ఆధారాలు లేవని అప్పటి ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంట్లో ప్రకటించారు. ఇప్పుడు అమెరికా కోర్టు తీర్పు నేపథ్యంలో మరోసారి దేశంలో పెగాసస్ స్పైవేర్ చర్చనీయాంశంగా మారింది. పెగాసస్ అంటే గ్రీకు ఇతిహాసాల్లో రెక్కల గుర్రం అనే అర్థం. డ్రోన్తో ఎలా అయితే ఫోటోలు, వీడియోలు తీసుకోవచ్చో అంతకంటే సునాయాసంగా స్మార్ట్ ఫోన్ను హ్యాక్ చేసి ఆ వ్యక్తికి తెలియకుండా ఆ ప్రాంతంలోని ఫోటోలు, మాటలు రికార్డ్ చేసి పంపగలదు ఈ స్పైవేర్. పెగాసస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించడం సామాన్యుల వల్ల అయ్యే పని కాదని ఎన్ఎస్ఓ టెక్నాలజీస్ స్వయంగా ప్రకటించింది. ఈ స్పైవేర్ను ప్రభుత్వాలు, ప్రభుత్వ నిఘా సంస్థలు మాత్రమే కొనుగోలు చేసి ఉపయోగించగలవు. దీని ఖరీదు కూడా కోట్లలోనే ఉంటుంది. పెగాసస్ సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ ఛార్జీయే దాదాపు 3.5 కోట్లు ఉంటుంది. మొత్తానికి ఉగ్రవాదం, నేరాల కట్టడి కోసం అనుమతి పొందిన స్పైవేర్ కాస్త ఇవాళ ప్రపంచ దేశాలను భయపెట్టే స్థాయికి చేరింది. మంచికి కనిపెట్టిన టెక్నాలజీ కాస్త వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యంతో అబాసు పాలవుతుంది.